అట్లాంటి తప్పు చేయాలన్న ఆలోచన కూడా రానియకు చెప్తున్నా. నువ్వు అట్లా చేయాలనుకుంటే మాత్రం ఒక్క విషయం గుర్తుంచుకో, ఇంకా జీవితంలో నువ్వెప్పుడూ నీ పుట్టింటికి రాలేవు. ఏమైంది అత్తయ్య, ఎవరు ఫోన్లో అంతలా గొడవ పడుతున్నారు? ఇంకెవరు, నీ ఆడపడుచు వాళ్ళ అత్తయ్య మామయ్యని వదిలి వేరే వెళ్ళిపోద్దంట. వాళ్ళకి మంచిగా ఉన్నప్పుడేమో వాళ్ళతో ఉంది, ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యం చెడిపోయి వాళ్ళకి సేవలు చేయాల్సి వచ్చే టైంలోనేమో నేను వేరే వెళ్ళిపోతా, నాకు వాళ్ళకి సేవలు చేయడం చేత కావట్లేదు, నా వల్ల కావట్లేదు అని మాట్లాడుతుంది. కానీ అత్తయ్య, వదిన మీ కూతురు కదా, కూతురైతే తప్పు తప్పే కదా, ఈ తప్పులో నేనెలా భాగం పంచుకుంటాను? అసలు నాకు తెలియక అడుగుతా, ఈ జనరేషన్ కొడుకులకి కోడళ్ళకి ఏమైపోతుంది? వాళ్ళ బుద్ధి ఎటుపోతుంది? వాళ్ళ ఆస్తులు కావాలి, వాళ్ళ నగలు కావాలి, అన్నీ కావాలి, కానీ వాళ్ళకి సేవలు చేసే టైం వస్తే మాత్రం వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు. అత్తయ్య, మీకు ఒక విషయం చెప్పనా, మీరు చాలా గొప్ప తల్లి. ఎందుకంటే ఈ కాలంలో కన్న తల్లులే కూతురు మీద ప్రేమతోని కూతురు సంసారాన్ని నాశనం చేస్తున్నారు. కానీ మీరు అలా కాదు, మీ కూతురికి బుద్ధి చెప్పి కూతురు సంసారాన్ని సరైన దారికి తీసుకొస్తున్నారు. అందుకే మీరు చాలా గ్రేట్ అత్తయ్య.